సూపర్ సెస్. సో ఈ గేమ్ అనేది హిందీలో చాలా పాపులర్ అండ్ వరల్డ్ వైడ్గా కూడా చాలా పాపులర్. సో సూపర్ సెస్ గేమ్ గురించి మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే సూపర్ సెస్ని ఎలా ఆడతారు, అందులో రోల్స్ ఏంటి, సూపర్ సెస్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. సో మనం గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే ఉంటుంది. సో తర్వాత క్యాజువల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ రోల్స్ పైన క్లిక్ చేసి 10 ప్లేయర్స్ అయితే పెట్టాలి. సో అప్పుడు మనకి ఇదైతే వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ పక్కనైతే ఫ్రెండ్స్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇన్వైట్ చేసిన ఎవరాడు. తర్వాత ఇప్పుడైతే మ్యాచ్ని అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో దానికన్నా ముందు ఇక్కడ మనకి పక్కన చూస్ రోల్ అయితే ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్న కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో నుంచి ఒక కార్డ్ని అయితే మనం పెట్టుకుంటే అది మనకి ఆ మ్యాచ్లో అయితే ఆ రోల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే షరీఫ్ రోల్ అయితే పెట్టాను. సో అది రోల్ వస్తుందో లేదో చూద్దాం. చాలా 50% ఉంటుంది, మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా రాగానే మనం ఇక్కడ స్పేస్ షిప్లో అయితే ఉంటాం అనమాట. సో ఇదైతే 10 ప్లేస్ కాబట్టి 10 ప్లేస్ వచ్చినాక గేమ్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఇన్ 5 సెకండ్స్ ఇలా అయితే వస్తుంది పైన మనకి ఇంటర్ఫరెన్స్. సో వీడైతే స్టార్ ప్లేయర్. సో ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళు స్టార్ ప్లేయర్గా అయితే వస్తారు. ఒకవేళ మీరు 100 లెవెల్ అయితే మీరు స్టార్ ప్లేయర్గా వస్తారు. మీ పక్కన వాళ్ళ కంటే ఎక్కువ లెవెల్ ఉంటే మీరే స్టార్ ప్లేయర్గా వస్తారు. సో ఇక్కడైతే మనకి ర్యాండమ్ రోల్ అయితే వస్తుంది. ఓకే, మనకి ఇంపోస్టర్ రోల్ అయితే వచ్చింది. సో ఇక్కడ 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. నేనైతే మంకీ కింగ్ ఎంచుకున్నాను. సో ఈ వీడియో తర్వాత మేము మీకు రోల్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాము. ఇంపోస్టర్ రోల్స్, న్యూట్రల్ రోల్స్, ఇంకా స్పేస్ క్రూ రోల్స్. సో వాటన్నిటిపైన అయితే సపరేట్గా వీడియో అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి నేనైతే ఇంపోస్టర్ని. సో నా పార్ట్నర్ అయితే రీచ్ చేయదనమాట. ఈ వైట్ గాడు మన పార్ట్నర్. సో ఇంపోస్టర్ రోల్ గురించి అయితే ఏముండదు. బేసిక్గా ఏం చేయాలంటే ఇక్కడ మనతో పాటు ఉన్న 9 మందిలో అంటే 8 మంది, ఎందుకంటే ఒకటి మన పార్ట్నర్ కాబట్టి 8 మందిని మనం చంపేసేయాలి. చంపేస్తే మనం అయితే గెలుస్తాము. సో నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంటే నా పార్ట్నర్ ఉన్నాడు. ఇంకా దీంతో పాటు హిప్నోటిస్ట్ రోల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు న్యూట్రల్ రోల్. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూడా ఇంపోస్టర్స్ లాంటి వాళ్ళే, మనతో పాటు ఉంటారు. వేరే వాళ్ళని అయితే చంపుతూ ఉంటారనమాట. సో లాస్ట్కి వాళ్ళు మనం మిగిలామనుకో వాళ్ళకి మనకి అయితే బ్యాటిల్ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఇక్కడైతే నేను లైట్ అయితే బంద్ చేస్తాను, ఎందుకంటే మనం ఇంపోస్టర్ కాబట్టి నేను చంపేసి ఇప్పుడు ఉరకాలి. మనం ఇంపోస్టర్ కాబట్టి ఇక్కడ మనం వెంట చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా వెంట ఆప్షన్ అయితే ఉంటుంది ఇంపోస్టర్కి. సో ఇంపోస్టర్ రోల్ గురించి మీకు సపరేట్గా అయితే నేనైతే చెప్తాను. సో ఒక బాడీని ఎవడైనా రిపోర్ట్ చేస్తే ఇలా అయితే వస్తుంది. బాడీని అయితే ఎవడైతే చంపాడో ఇక్కడ మనకి ఓటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఓటింగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనము ఏమైనా పెట్టుకోవచ్చు. మెసేజెస్ పెట్టడం అంటే ఎవరు చంపాడో అని మామూలు మాట్లాడుకోవచ్చు ఇలా. సో ఇక్కడ చాలా మెసేజ్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే చంపాడో వాడికి ఇక్కడ ఓటేస్తారు. సో ప్రస్తుతానికి ఇక్కడైతే స్కిప్ అయితే జరుగుతుంది. సో స్కిప్ బటన్ అలా నొక్కొచ్చు. ఓటే ఆప్షన్ అయితే అలా చేయవచ్చు మనం. సో మనకి ఇక్కడ చాలా టైం ఉంటుంది, 60 సెకండ్స్ దాకా ఉంటుంది. 1 మినిట్ అయితే ఉంటుంది ఓటింగ్కి. సో ఎవడైనా ఓటేస్తే ఓటేసుకోవచ్చు, స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఎవరికి పైన అయితే డౌట్ అయితే వస్తుందో వాళ్ళకి మాత్రమే ఓటేస్తారు. సో ఇక దాదాపు అందరూ స్కిప్ అయితే చేస్తారు. మన పైన ఎవరికి డౌట్ రాలేదు, మంచి పని అది నిజంగా. సో ఎవడు ఓటేలేదు కాబట్టి ఇక్కడ స్కిప్ అని వస్తుంది. ఇక్కడ నో వన్ వాజ్ ఓటెడ్ స్కిప్డ్ అని వచ్చింది కదా, అంతే. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ని చంపవలసిన టైం ఇది. సో నా పార్ట్నర్ గారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఎలానైతే బతికేస్తా. ఓకే, సో ఇక్కడ టాస్క్ ఉంటే ఇక్కడ టాస్క్ ఇలా చూపిస్తుంది. నేను ఇంపోస్టర్ కాబట్టి నాకు టాస్క్లు అయితే ఏమి ఉండవు. సో ఇక్కడ నేనైతే లైట్ అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనం గెలవాలి కాబట్టి. సో లైట్ ఇలా బంద్ చేసినంటే నీకు లైట్ ఫిక్స్ చేయడానికి వస్తాడనమాట. ఇది ఒక టాస్క్ లాంటిది అనమాట. ఓకే, నా పార్ట్నర్ ఎవడైనా వస్తాడు ఇప్పుడు ఈ ఫిక్స్ చేయడానికి. ఫిక్స్ చేసి రావడానికి వచ్చినప్పుడు అన్ని చంపేసి మనం వెంట చేసేయాలన్నమాట. ఎవడు చంపేస్తాడు ఆల్రెడీ నా పార్ట్నర్ కూడా. ఓకే, ఇక్కడ ఎవడు ఉన్నాడా లేదా, ఎవరు లేడు. ఓకే, నా పార్ట్నర్ ఓకే, బాడీ ఎవరినో చంపాడు, రిపోర్ట్ అయింది మళ్ళీ. ఓకే, ఇద్దరిని మన పార్ట్నర్ కూడా ఒక్కని చంపితే మిగతా హిప్నోటిస్ట్ ఇంకొకరిని చంపారనమాట. సో ఇక్కడ మనం 5 మంది అయితే మిగిలాము. అందులో 2 హిప్నోటిస్ట్, 2 ఇంపోస్టర్స్, ఒక్కడే న్యూట్రల్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు స్కిప్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే రెడ్ గడి ఇక్కడ జోకర్. సో జోకర్ రోల్ గురించి మీకు సపరేట్గా వీడియో ఉంటుంది, అది న్యూట్రల్ రోల్ కాబట్టి. సో ఇక్కడ మేమైతే స్కిప్ అయితే చేస్తున్నాము. ఓకే, స్కిప్ అయితే చేస్తున్నారు అందరూ. స్కిప్ అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమం. ఓకే, స్కిప్ చూద్దాం స్కిప్ చేస్తున్నారో లేదో. ఓకే, స్కిప్ అయింది. రెడ్ గాడు ఏంది ఎల్లో గాడికి వేసాడు. ఓకే, నాకు తెలిసి ఎల్లో గాడు న్యూట్రల్ అయి ఉంటాడు, ఎందుకంటే నేను నా పార్ట్నర్ వైట్ గాడు నేను ఏమంటే ఇంపోస్టర్స్, మిగతా వాళ్ళిద్దరేమో హిప్నోటిస్ట్ అనమాట. రెడ్ గాడు ఒక్కడే సేఫ్ అనమాట ఇప్పుడు.
వాడు ఇంతమంది మధ్యలో బతుకుతున్నాడు, వాడు ఇంకా సావడమే తప్ప ఇంకేం లేదు. ఆల్రెడీ ఎల్లో వాడు ఎంటాడుతున్నాడు చంపడానికి. ఓకే, నేను ఇంకా నా పార్ట్నర్ మిగిలాం. మళ్ళీ లైట్ అయితే బంద్ చేస్తాడు, మా పార్ట్నర్ కూడా బంద్ చేస్తాడు. ఈసారి ఎవడైనా ఫిక్స్ చేయడానికి వస్తాడో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, ఎవడు వస్తలేదు. ఇక్కడైతే ఆగి ఉందామా. సో ఈ గ్యాప్లో అయితే మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఏమైనా నాయిసీగా ఉంటే పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. రే రే రెడ్ రే, ఇది హిప్నోటిస్ట్ నిజంగానే రెడ్ గాని చంపేశాడు. అరే ఈయన చంపే లోపల రిపోర్ట్ చేస్తాడు చెత్తగాడు. రెడ్ గాడు చచ్చాడు. ఇప్పుడు ఇక ఇక్కడ హిప్నోటిస్ట్ అని రోల్ అని చూసారా. సో వీడు ఎల్లో గాడు ఇంకా పర్పుల్ గాడు హిప్నోటిస్ట్, నేను వైట్ గాడు ఇంపోస్టర్స్ అనమాట. సో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ వర్సెస్ మేమిద్దరం అనమాట. వాళ్ళిద్దరు నాకు ఓటేస్తారు, మేమిద్దరం కలిసి ఎల్లో గాడికి వేస్తాము. సో మ్యాక్సిమం అదే జరుగుతుంది, చెప్పాను కదా. ఓకే, హిప్నోటిస్ట్ వర్సెస్ న్యూట్రల్ బ్యాటిల్ చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా ఇంపోస్టర్స్కి న్యూట్రల్కి ఏమంటారు పోటీ ఉన్నప్పుడు భలే రసవంతరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు చివరి దాకా నేనైతే అటు సైడ్ వెళ్తున్నా, నా పార్ట్నర్ కూడా జాతరే వెంట చేసేద్దాము. ఎట్లయినా అందరం ఇంపోస్టర్స్ కాబట్టి వెంట చేసినాక ఇంకా ఎవడేం చేయలేడు మనల్ని. రియాక్టర్ అయితే ఎడతాను ఇప్పుడు నేను. సో రియాక్టర్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పవర్ ప్లాంట్ లాగా ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయకపోతే అది పేలిపోయిద్ది అనమాట 25 సెకండ్స్లో. అది ఇంపోస్టర్స్కి కలిసి వస్తుంది అనమాట. ఎవడైనా ఫిక్స్ చేస్తుండో లేదో చూద్దాం, ఆగండి. ఓకే, ఎల్లో గడిని అయితే నా పార్ట్నర్ గడి చంపేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చంపుదాము. అరే నా పార్ట్నర్ చంపేశాడు రా పర్పుల్ గడు చెత్త. సో మన పార్ట్నర్ని అయితే చంపేశాడు పర్పుల్ వేస్ట్ గడు. ఇప్పుడు పర్పుల్ గడికి నాకు పోటీ ఉందన్నమాట, చాలా బాగుంటుంది ఇప్పుడు. ఇప్పుడు పర్పుల్ గడు నాకు ఓటేస్తాడు, నేను పర్పుల్ గడికి ఓటేస్తా. సో ఇది కూడా డ్రా అయితే అవుతుంది. లాస్ట్లో మా ఇద్దరికైతే బ్యాటిల్ అయితే జరగబోతుంది. చెప్పన్నా ఇద్దరం ఓటేసుకున్నాము. సో ఇప్పుడు బేసిక్గా నేను ఏం చేస్తానంటే రియాక్టర్ పెట్టేసి వెంట చేస్తాను. రియాక్టర్ అనేది ఇద్దరు కలిసి చేయాలన్నమాట. పైన ఒక సైడ్ కింద ఒక సైడ్ కలిస్తేనే రియాక్టర్ అనేది ఫిక్స్ అవుతుంది. సో వీడు ఒక్కడున్నాడు కాబట్టి ఇంకా నేను రియాక్టర్ పెట్టేసి వెంట చేస్తాను. సో ఇప్పుడు రియాక్టర్ అయితే పెడతాను నేను. ఫస్ట్ వెంట చేద్దాం ఆగండి, లేకపోతే మనం చంపేస్తాడు. ఓకే, ఇప్పుడు రియాక్టర్ అయితే బయటకు వచ్చి రియాక్టర్ అయితే పెడతాను. ఓకే, రియాక్టర్ పెట్టేస్తాను ఇంకా అంతే. ఇంకా మ్యాచ్ మనం దాదాపు గెలిచినట్టే, వాడు ఏం చేయలేడు. ఒకవేళ వాడు మనల్ని చూస్తే చంపే అవకాశం ఉంటుంది, కానీ మనం దొరకం కదా. సో నేనైతే సైడ్కి అయితే వెళ్ళిపోతాను. రియాక్టర్ అయితే ఇప్పుడు పేలిపోయిద్ది, అంటే ఇంకా ఆల్మోస్ట్ విన్ మనది అనమాట. కానీ బాగుంది కదా బ్యాటిల్. సో హిప్నోటిస్ట్కి ఇంపోస్టర్కి బ్యాటిల్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 లెట్స్ గో. ఇంకా మనమే గెలిచేస్తాం అనమాట ఈ మ్యాచ్. సో ఇప్పుడు రియాక్టర్ అయితే వెళ్ళిపోయింది అంతే. సో హిప్నోటిస్ట్ అయితే ఓడిపోయారు, ఇంపోస్టర్స్ గెలిచాం. సో MVP అయితే నేను వచ్చాను. సో మీరు ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే ఇక్కడ మీరు MVPకి అయితే వస్తారు. సో మీరు ఇలా గెలిచినప్పుడు సైడ్కి అయితే ఒకటి వస్తుంది. సో ఇలా అయితే వస్తుంది, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో ఇక్కడ పాయింట్స్లోకి అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎంత బాగా ఆర్డర్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో ఛానల్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. సో ఇది ఒక కొలాబరేషన్ ఛానల్. సో నా పేరు అయితే జాన్ అండ్ నా ఫ్రెండ్ పేరు వచ్చేసి జశ్వంత్ అనమాట. సో ఫస్ట్ వీడియో అయితే నా వాయిస్ ఓవర్ అయితే వచ్చింది, సెకండ్ వీడియో అయితే మా ఫ్రెండ్ జశ్వంత్ వాయిస్ అయితే రాబోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సూపర్ స్టార్ యొక్క అన్ని మ్యాప్స్ గురించి అయితే జశ్వంత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ వీడియోని అయితే మీరైతే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు మాకు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ పీస్ అవుట్.